ఎప్పుడు తినే లడ్డూలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు, 1 కప్పు పుట్నాల పప్పు, 2 కప్పుల అటుకులు వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు అటుకులు ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించుకొని పక్కన తీసుకోవాలి. ఈ పుట్నాల పప్పు, పల్లీలు, మనకి అటుకులు చల్లారాక పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత అవన్నీ తీసేసుకొని అందులోనే మనం 1 కప్పు బెల్లం అనేది వేసేసుకుంటున్నాము. 1/2 కప్పు వాటర్ వేసేసుకొని అది మొత్తం కరిగాక మనకి మొత్తం మరిగించిన తర్వాత, అంటే ఇప్పుడు ఆ బెల్లం అనేది వాటర్ అనేది మొత్తం మరగాలి. మరిగిన తర్వాత మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి లేదు అంటే పచ్చి కొబ్బరి, దాంట్లో కొన్ని యాలకులు వేసుకొని ఇలా పౌడర్ చేసేసుకున్నాను. అది ఇందులో ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా పుట్నాల పప్పు, అటుకులు, పల్లీలు, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. టోటల్గా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దాంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం మనకి చల్లారాక అంటే గోరువెచ్చగా అయ్యాక మనం లడ్డూలాగా ఉండలు చేసేసుకోవడమే. ఎప్పుడు రొటీన్గా సున్నుండలు, లడ్డూలు, బూందీ లడ్డూలు ఇలా కాకుండా రవ్వ లడ్డూలు ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాగే హెల్దీ ఫుడ్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఈ లడ్డు అంటే. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.